ప్రస్తుత తరుణంలో డీలిమిటేషన్ పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1976లో ఆనాటి అప్పటి ప్రభుత్వం 42వ రాజ్యాంగ అధికరణం ద్వారా సవరణ ద్వారా వారు ఆనాడు నంబర్ ఆఫ్ సీట్స్ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకే ఇతర ఫ్యాక్టర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు జీడీపీ కాంట్రిబ్యూషన్ తీసుకోండి. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడీపీ పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నారు.